కమ్మస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. మనిషిని మనిషిగా చూడ్డమే నిజమైన హేతువాదం. ఈ అనంత విశ్వంలో మనిషే అందరికంటే గొప్పవాడని చెబుతుంది హేతువాదం. మనం ఈ విషయాన్ని మర్చిపోయి ఏవేవో పనులు చేస్తూ ఉంటామనేది హేతువాదుల వాదన. వీరు ప్రతిదానికి కారణాన్ని, సాక్ష్యాన్ని అన్వేషిస్తారు. కారణం లేకుండా ఏదీ జరగదని, ఆ కారణమే జ్ఞానానికి మూలమని చెబుతారు. అందుకే హేతువాదులు కారణం లేకుండా దేన్ని నమ్మరు, గుడ్డిగా దేన్ని అనుసరించరు. ప్రజలు ప్రతి విషయాన్ని స్వేచ్ఛగా ఆలోచించాలి అని కోరుతారు. ప్రతి క్షణం ప్రజల్లో ఆలోచనలను రేకెత్తించడమే ఈ హేతువాద ఉద్యమ ప్రధాన లక్ష్యం. ఇలా తమ జీవితాలను హేతువాద ఉద్యమం కోసమే త్యాగం చేసిన మహనీయులు ఎంతో మందున్నారు. అలాంటి వారు కమ్మకులంలో కూడా మనకు కనిపిస్తారు. వ్యవసాయం, వ్యాపారమే కాదు, సామాజిక ఉద్యమాల్లో ముందుండి పోరాడిన వారు కమ్మకులంలో కోకొల్లలు. తత్వవేత్తలు, రచయితలు, స్వతంత్ర సమరయోధులు ఎంతో మంది కమ్మవారిలో ఉన్నారు. ఇక హేతువాదులకు కూడా కొదవలేదు. కమ్మకులానికి చెందిన హేతువాదుల్లో మనం ప్రముఖంగా చెప్పుకోవలసిన వ్యక్తి రావిపూడి వెంకటాద్రి. 100 ఏళ్లు బతికిన ఈయన 100 పుస్తకాలు రాశారు. ఏకంగా హేతువాది పేరుతో ఒక మాసపత్రికనే నడిపిన మహానుభావుడు. 1922 ఫిబ్రవరి 9న ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం నాగండ్లలో జన్మించారు. 1956 నుండి 1995 వరకు 40 సంవత్సరాలు నాగండ్ల గ్రామ సర్పంచ్గా పనిచేశారు. మంచి నాయకుడిగా ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశారు. మానవతా విలువలు గుర్తించండి, గౌరవించండి, నిర్భయంగా జీవించండి, సాటి మానవుడిని మానవుడిగా గుర్తించండి అంటూ ఎన్నో పుస్తకాలు రాసిన మానవతావాది రావిపూడి వెంకటాద్రి. హేతువాదానికి నమ్మకాలుండవు, సమ్మతాలు మాత్రమే ఉంటాయంటారు వెంకటాద్రి. అంటే కన్విక్షన్స్ అన్నమాట. తెలుగు గడ్డపై తొలి బ్రాహ్మణేతర ఉద్యమాన్ని సూర్యదేవర రాఘవయ్య చౌదరి ప్రారంభించారు. అంతకు ముందే 1917లో బ్రాహ్మణేతరుల సంక్షేమం కోసమంటూ జస్టిస్ పార్టీ ఏర్పడింది. త్రిపురనేని రామస్వామి, దుగ్గిరాల రాఘవచంద్రయ్య లాంటి వారు ఈ అంశంపై ఎన్నో చర్చలు చేశారు. చివరకు ఎర్రంశెట్టి వీరయ్య నాయుడుకు తొలిసారిగా జంధ్యం వేశారు. దాంతో అర్చకత్వం, పౌరోహిత్యం చేయడం వంటివి ఇతర కులాల వారిలో కూడా మొదలైంది. ప్రారంభంలో కొద్దిమందే హేతువాదం వైపు అడుగులేసినా ఆ తర్వాత ఈ ఉద్యమంలోకి యువకులు వెల్లువలా వచ్చి చేరారు. అలాంటి వారిలో రావిపూడి వెంకటాద్రి కూడా ఒకరు. గోరా 1940లో ముదునూర్లో నాస్తిక కేంద్రం ప్రారంభించడంతో హేతువాదం ఓ ఉద్యమ రూపం తీసుకుంది. ఆ తర్వాత 1943లో నాగండ్లలో రావిపూడి వెంకటాద్రి కవిరాజాశ్రమం పేరుతో హేతువాద ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇక 1949లో మద్రాసులో భారత హేతువాద సంఘం ఏర్పడింది. 1972లో జయగోపాల్ భారత నాస్తిక సమాజం స్థాపించగా 1976లో అనంతపురం కేంద్రంగా డాక్టర్ జె వెంకట్రామప్ప హేతువాద సంఘాన్ని ప్రారంభించారు. అంతిమంగా 1978లో రాష్ట్రంలోని హేతువాద సంఘాలన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘంగా రూపుదిద్దుకున్నాయి. దానికి రావిపూడి వెంకటాద్రి అధ్యక్షత వహించారు. అది ఆయన గొప్పతనం. 100 ఏళ్లు బతికిన వెంకటాద్రి అందులో 80 ఏళ్లు హేతువాదిగానే జీవనం సాగించారు. తొలినాళ్లలో ఈయన రామభక్తుడు. కానీ కవిరాజు త్రిపురనేనితో పరిచయం తర్వాత తన ఆలోచన ధోరణిని మార్చుకున్నారు. ఆయన పుస్తకాలను చదివిన తర్వాత హేతువాదిగా మారిపోయారు. రావిపూడి ఇంటర్ చదువుతూ ఉండగా గుంటూరు హిందూ కాలేజ్లో సావిత్రి పతివ్రత ఎట్లాయను అనే కవిత రాశారు. దానికి బహుమతి కూడా వచ్చింది. ఎంఎన్ రాయ్ సహా అనేక మంది పుస్తకాలు చదవడంతో పూర్తిగా హేతువాదిగా మారి దాన్ని ప్రచారం చేయడం కోసం కవిరాజాశ్రమం ప్రారంభించాను అని చెప్పేవారు వెంకటాద్రి. ఈ ఆశ్రమం వృద్ధి చెందడానికి గ్రామంలోని అనేక మంది సహకరించారు అని సంతోషంగా చెబుతూ ఉంటారు. హేతువాదాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు 100 పుస్తకాలు రాసిన రావిపూడి వెంకటాద్రి ఇందుకోసం దేశం మొత్తం తిరిగారు. ఎన్నో ప్రసంగాలు చేశారు, ఎన్నో వ్యాసాలు కూడా రాశారు. ఊపిరున్నంత వరకు రాయడం ఆపలేదీయన. 1982లో ప్రారంభించిన హేతువాది పత్రిక ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 1946లో రచించిన విశ్వాన్వేషణ ఈయన తొలి రచన. ఆ తర్వాత 1949లో జీవమంటే ఏమిటి అనే పుస్తకం రాశారు. హ్యూమనిస్ట్ ఆర్థిక విధానం, భారతదేశం, గోపూజ, రాడికల్ హ్యూమనిజం, నాస్తికత్వం, నాస్తికతత్వం, నాస్తికులున్నారు జాగ్రత్త, అవునా, వేదంలో అన్నీ ఉన్నాయా, నాగండ్ల గ్రామ చరిత్ర లాంటి రచనలు ఈయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. రావిపూడి రాసిన ఎన్నో పుస్తకాలు మలయాళం, కన్నడం, ఇంగ్లీష్, గుజరాతీ భాషల్లోకి ట్రాన్స్లేట్ కూడా అయ్యాయి. మానవులకు మార్గదర్శిగా హేతువాదం చేయూతనిస్తోందని, మూఢనమ్మకాలతో సతమతమవుతోన్న వారికి వెలుగు చూపుతుందని వెంకటాద్రి నమ్మకం. హేతువాదం ఎక్కడో గాల్లోంచి పుట్టలేదని, ఇది వైజ్ఞానిక ఆలోచన అని చెప్పేవారు.
ప్రకాశం జిల్లా ఇంకొల్లు కేంద్రంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు రావిపూడి వెంకటాద్రి. ఇక్కడ రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్ ప్రారంభించారు. వివిధ కార్యక్రమాలతో ప్రజల్లో మానవవాద, హేతువాద ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం చేశారు. తన కృషి కొంతవరకు ఫలించిందని రావిపూడి గర్వంగా చెప్పేవారు. సమాజంలో మార్పు వస్తుందని, అయితే అదెప్పుడన్నది చెప్పలేమని ఆయన అంటూ ఉండేవారు. సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలు రాజ్యమేలడాన్ని ఆయన తప్పుబట్టేవారు. రాజకీయ పార్టీల కారణంగానే భారతదేశానికి గతి పట్టిందని విమర్శలు గుప్పించేవారు. ప్రధానమంత్రి స్థాయి నేతలు కూడా సైన్స్ కాంగ్రెస్ సాక్షిగా చేసిన ప్రసంగాలు అశాస్త్రీయతను పెంచేందుకు మూలమవుతున్నాయని ఆవేదన చెందేవారు రావిపూడి. ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘానికి 1989 వరకు రావిపూడి అధ్యక్షులుగా పనిచేశారు. 1988, 1996లో కవిరాజు త్రిపురనేని అవార్డులు ఈయనకు దక్కాయి. 1992లో తాపీ ధర్మారావు అవార్డును పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అందుకున్నారు వెంకటాద్రి. భవిష్యత్ తరాల కోసం ఇంకొల్లులో రావిపూడి ప్రారంభించిన కేంద్రంలో లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ తరచుగా హేతువాద ప్రచార కార్యక్రమాలు, సభలు నిర్వహిస్తూనే ఉంటారు. రావిపూడి వెంకటాద్రి వారసత్వాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. ఇక రావిపూడి శిష్యులకు కొదవలేదు. ఈయన వద్ద శిష్యరికం చేసిన ఎంతో మంది ఇప్పుడు సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు, వివిధ వృత్తుల్లో కొనసాగుతున్నారు. వీరంతా తరచూ ఇంకొల్లుకొచ్చి రావిపూడిని కలిసి వెళ్లేవారు. వారిలో చాలా మంది రిటైర్ అయ్యాక ఇంకొల్లులోని రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్కు సేవకులుగా మారిపోయేవారు. కనిపించని దేవుడి కంటే కనిపించే సాటి మనిషిని ప్రేమించమని చెప్పిన గొప్ప మానవతావాది రావిపూడి వెంకటాద్రి. అందుకే ఇలాంటి భావజాలం ఉన్న వ్యక్తులంతా ఈయనతో కలిసి హేతువాద ఉద్యమంలో ముందుకు నడిచారు. ఊపిరున్నన్నాళ్లు హేతువాదం, మానవతావాదం కోసం పోరాటం చేసిన రావిపూడి వెంకటాద్రి 2023 జనవరి 21న 101 వయసులో చీరాలలో కన్నుమూశారు. రావిపూడి వెంకటాద్రి జీవితమంతా హేతువాద, మానవతావాద విలువలకు అంకితమైందనే చెప్పాలి. సమాజాన్ని ప్రశ్నించే, ఆలోచించే దిశగా నడిపించడంలో ఆయన గణనీయమైన పాత్ర పోషించారు. ఇలాంటి మహనీయులు భావితరాలకు ఆదర్శప్రాయులు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.